హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అయితే భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఇప్పుడు మనం భీమవరం నుంచి ఎక్కడ జర్నీ చేయబోతున్నాం నాకే తెలియదు. లోపలికి వెళ్ళి ఏ బస్సు వస్తే ఆ బస్సు అయితే ఎక్కుతాము. ముందు టైమింగ్స్ అయితే చూద్దాం. భీమవరం నుంచి బయలుదేరే బస్ టైమింగ్స్ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. నేను అనుకుంటున్నాను 1:30కి తణుకు వెళ్ళి బస్సు ఉంది, అది ఎక్కుదాం అనుకుంటున్నాను. 1:25 అయ్యింది. చూడాలి, బస్సు వస్తే తణుకు, లేదంటే వేరే ఏదైనా వస్తే దాన్ని షిఫ్ట్ అయిపోవాలి. భీమవరంలో 1:30కి మనమైతే స్టార్ట్ అయ్యాము తణుకుకి. ఇక్కడ నుంచి తణుకు 40 కిలోమీటర్స్ అని గూగుల్ తల్లి అయితే చూపెడుతుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాము. భీమవరంలో ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే ఆగుతుంది. టైం అయితే లేదు. జర్నీ ఎలా ఉంటాయంటే ఈ పల్లెవెలుగు బస్సెస్తో దిగిన వెంటనే పరిగెడుతుండాలి. భీమవరం బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ అది. పరిగెట్టకపోతే సీట్లు దొరకు, ఏమీ దొరకు. సండే కూడా ఫుల్ క్రౌడ్ ఉంటూ ఉంటుంది. ఒక అండర్ పాస్లోకి ఎంటర్ అవుతున్నాం భీమవరం సిటీ బయటికి వెళ్ళడానికి. లాస్ట్గా ఏదో జర్నీ చేసాం భీమవరంకి. రాజమండ్రి నుంచి భీమవరం వచ్చే జర్నీలోనే ఇదే అండర్ పాస్ నుంచి మనం ట్రావెల్ అయితే భీమవరం సిటీలోకి వచ్చాము. మళ్ళీ ఇదే అండర్ పాస్ పట్టుకొని భీమవరం సిటీ నుంచి బయటకి అయితే ఎగ్జిట్ అయితే అయిపోతాము. ఈ అండర్ పాస్ వాల్ మీద చూడండి, పెయింటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టికెట్ అయితే తీసుకున్నాము. భీమవరం నుంచి తనకైతే 43 కిలోమీటర్స్ అంట. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టికెట్లో 43 ఉంది కదా, ఇక్కడేమో 37 ఉంది. తాడేపల్లిగూడెం ఏమో 31 అంట. విష్ణు కాలేజ్ ఏమో 2 కిలోమీటర్స్ అంట. టికెట్లో ఒక డిస్టెన్స్ వస్తుంది, బోర్డుల మీద ఒక డిస్టెన్స్ వస్తుంది, గూగుల్లో ఒక డిస్టెన్స్ అయితే వస్తుంది. అసలు భీమవరం అంటేనే రొయ్యల చెరువులు, చేపల చెరువులు, కోడి పందాలు, భీమవరం రాజుగారు, ఇంకా చాలా రకరకాలు ఉంటాయి భీమవరం గురించి మాట్లాడుకోవాలంటే. అసలే తొందరలోనే మనకి సంక్రాంతి ఉంది. మ్యాక్సిమం ఈ వీడియో వచ్చేటానికి మీకు సంక్రాంతికి ఒక 4 డేస్ ఉంటుందేమో. హడావడి మామూలుగా ఉంటుంది భీమవరంలో. సంక్రాంతి హడావడి కొన్ని కోట్లలో జరుగుతుంది ఇక్కడ. కోడి పందాలు అయితే, కోడి పందాలు ఒకటే కాదు, గుర్ర పందాలు, ఎడ్లు పందాలు చాలా జరుగుతాయి. మొత్తం ఉడుపులు అయితే జరుగుతున్నాయి ఇటు సైడు. రెండో పంటకి ఆల్రెడీ ఫస్ట్ పంట అయ్యింది, కటింగ్ అయితే అయిపోయింది. లాస్ట్గా మన జర్నీ ఎప్పుడో చేసాము రాజమండ్రి భీమవరం వచ్చినప్పుడు. అప్పటికి మొత్తం అంతా ఇది ఎల్లో కలర్లో ఉంది ఈ ఏరియా అంతా. ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్లో తయారైపోయింది. కొవ్వాడ అన్నవరం కూడా ఉందండి ఇక్కడ. బస్సులో సిచ్యువేషన్ చూసుకుంటే ఇది అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి. నా ముందు సీటు తప్ప, నా వెనకాల సీటు తప్ప. ఫ్రంట్ క్యాబిన్లో సీట్ అయితే లేదు. విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బివి రాజా ఫౌండేషన్. చాలా పెద్దలో ఉంది ఇది. ఇక్కడతో భీమవరం పరిధి అయితే సమాప్తం. ఇప్పుడు మనం ఉన్నది గొల్లల కోడేరు. ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి లైన్గా. ఎంతమంది ఉంటుంటారు. ఇటు సైడ్ కూడా రోడ్డుకి ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, అటు సైడ్ కొబ్బరి చెట్లు. మన అన్ని కామన్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అంతా ఒకటే. గోదావరి జిల్లాలే కదా. రోడ్డుకి ఇటు సైడ్ ఎలా ఉండదో సేమ్ అటు సైడ్ ఇంకా బాగుంది. ఒక వాటర్ క్రాసింగ్. పాలకోడేరు, ఇందాక గొల్లల కోడేరు, ఇప్పుడు పాలకోడేరు. కనబడుతున్న ఊరంతా పాలకోడేరు. మన ఆంధ్రాలో ఇంటీరియర్లో ఉన్న రోడ్ల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. అంత నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట రోడ్లు. చూడండి బిల్డింగ్ ఎట్లా ఉందో. ఎన్ని సంవత్సరాలు అవుతుందో, మినిమం 50 ఇయర్స్ అవుతుంది మీద కట్టి. ఈ రోడ్డు ఎంత చిన్నదంటే ఒక వెహికల్ వెళ్తే ఒక వెహికల్ రాలేనంత చిన్న రోడ్డు. అందులో 2 వెహికల్స్ ఎలా వెళ్తే ముందు లారీ కూడా తణుకు సైడ్ వెళ్తుంది, మనం తణుకు సైడ్ వెళ్తాం. అది పోతే కానీ మనం పోలేం. మనకి భీమవరం నుంచి తణుకు టు భీమవరం ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఉంది. ఈ రోడ్లో బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రోడ్ అయితే ఎదురుకొట్టుగా ఏడుస్తుంది. ఇక్కడ ఒక హౌస్ ఉంది, చూడడానికి చాలా 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 బాగున్నాయి. మీకు వినబడుతున్నాయా రోడ్డు సౌండ్? ఎంత దారుణంగా ఉంది రోడ్డు.
చాలా దారుణం రోడ్ అయితే. పాలకోడేరు దాటినప్పటి నుంచి ఇట్లాంటి రోడ్లలో జర్నీ చేస్తే నొడవలు జారిపోతాయి. అమ్మ బాబాయ్, డ్రైవర్లు ఎలా బస్సు నడుపుతున్నారా కానీ వాళ్ళకి ఒక పెద్ద సెల్యూటే. మనం ఇప్పుడు జర్నీ చేస్తుందంతా వెస్ట్ గోదావరి మాట. భీమవరం వెస్ట్ గోదావరి, తణుకు వెస్ట్ గోదావరి. అన్ని చెరువులే మనకి. ఇటు సైడ్ కూడా ఎక్కువ చెరువులు ఉంటాయి అన్నమాట. మనం భీమవరం తణుకు ఇటు సైడ్ ట్రైన్ జర్నీ చేసామంటే మొత్తం అన్నీ కనబడతాయి. రొయ్యల చెరువులు, ఈ చెరువులు గట్టు మీద ఏమో కొబ్బరి చెట్లు. మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే నెడతవోలు దగ్గర ఒక డైవర్షన్ తీసుకుంటాం. తణుకు భీమవరం అన్నీ ఆ రూట్లో తగిలితే స్ట్రైట్ వెళ్ళిపోతే విజయవాడ వెళ్తాం నెడతవోలు దగ్గర నుంచి. బస్ రూట్ అలా కాదు, ఎక్కడి నుంచి అక్కడ డైవర్షన్లు ఉంటూనే ఉంటాయి. మనం భీమవరం నుంచి తణుకు పోతున్నాం, తణుకు నుంచి రాజమండ్రి పోతాం, అట్లా ఎక్కడికి ఆడికి ఉంటాయి. ఇక్కడ రోడ్డు మీద ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయాలా, ఈ కొద్దిపులతో బాధపడాలా, ఏం అర్థం కాదు. మన ఆంధ్ర ఎప్పుడు బాగుపడుతుందో, ప్రతి ప్లేస్లో రోడ్లు ఎప్పుడు వస్తాయో. మోగళ్ళు ఎందుకు చాలా వరకు టెంపుల్స్ దగ్గర ఉంటున్నారు జనాలు అందరూ. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందేమో. మోగళ్ళు మార్కెట్ ఈరోజు మార్కెట్లో ఉంది. ఇక్కడ సంత. మోగళ్ళు కూడా పెద్దదే. విలేజెస్ టైప్ అంతా విలేజ్ అన్నట్టు ఏమీ ఇలా ఇచ్చాడు. సిటీ కాదు, విలేజ్ కాదు, అన్నీ దొరికితే అన్నీ దొరకవు. తణుకు 28. మరి ఇంత చిన్న రోడ్లు ఏంటి ఇవి? మన ఊళ్ళో ఉంటాయి కదా, ఊళ్ళో అంటే వీధుల్లో ఉంటాయి కదా, అట్లాంటి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లో బస్సు వెళ్తుంది. ఒక బస్సు వెళ్తే ఒక బస్సు రాదు. ఈ బస్సు ఏదో మూలపోతే కానీ ఆ బస్సు రాదు. ఇంకొక 1 monthలో వస్తే మొత్తం ఈ ఏరియా అంతా మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు రోడ్లు వేయించమని అడగరేమో. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. ఒకరోజు ఈ రోడ్లో జర్నీ చేస్తేనే నేను సఫర్ అవుతున్నాను. ఈ రోడ్లో డైలీ జర్నీ చేసిన వాళ్ళ పొజిషన్ ఏమిటి? మొత్తం వెనకాల కనపడుతుంది కదా, మొత్తం మెలికలు తిరుక్కుంటే ఎట్లా వచ్చాం. కోరుకొల్లు అని ఉంది. ఇట్లాంటి బ్యూటిఫుల్ హౌస్ని షాపుల కింద ఆడుతున్నారు మీరు. కోరుకొల్లు బస్ స్టాండ్ 1986లో కట్టారంట. అదిగో అదే కోరుకొల్లు బస్ స్టాండ్. పక్కన కాలువ ఫ్లోట్ అవుతుంది కదా, ఈ కాలువలో చేపలు పడుతున్నారు, ఈ కాలువలో గిన్నెలు దమ్ముతున్నారు. అన్ని కాలువలోనే జరుగుతున్నాయి. మనం ఇప్పుడు జర్నీ చేసిన రోడ్ డిస్ట్రిక్ట్ హైవే 57. ఈ ఊరి పేరు చలివేంద్రం చెరువు అంట. అత్తిలి మండలం సిన్నెర్లపురమా? అత్తిలి మండలం సిన్నెర్లపురంలో ఉంది. బస్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. మరి ఎంత దూరం ఉందో తెలీదు. ఈ వరస్ట్ రోడ్డు చేస్తున్నారు బస్సులో ఉన్న వాళ్ళందరూ. రోడ్డుకి ఆ పక్కన మొత్తం రొయ్యల చెరువులు ఉన్నాయి. ఈ పక్కన గడ్డి మోపులు ఉన్నాయి. కంచుమర్రు, అత్తిలి మండలం, వెస్ట్ గోదావరి. మంచిలి 4 kilometers అంట. కంచుమర్రు సచివాలయం.
వచ్చింది. ఏ ఊరు ఇది? మంచిలి అంటే ఊరు పేరు. ఎప్పుడు జర్నీ కంప్లీట్ అయిపోతుందా అని ఉంది. ఎంవిఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అత్తిలి అనే ఊరికైతే వచ్చేసాము. అత్తిలిలో అన్ని క్లోజ్లో ఉన్నాయి. ప్రమాదకరమైన మలుపు అంట, నెమ్మదిగా వెళ్ళాలంట. అది ఎక్కడికక్కడే పెట్టాలి. ప్రమాదకరమైన రోడ్డు, నెమ్మదిగా వెళ్ళండి, గోతులు ఉన్నాయని చెప్పి. అత్తిలిలో డైవర్షన్ బస్ స్టాండ్లో ఉంది. అత్తిలి బస్ స్టాండ్లోకి పోతున్నట్టున్నాం. అత్తిలి బస్ స్టాండ్. రాలంగి మామయ్య గారి ఊరైతే వచ్చింది. రాలంగి చాలా సినిమాల్లో విని ఉంటారు. రాలంగి జాంకాయలని. రాలంగి ఊళ్ళో ఉంది బ్యూటీ. నెక్స్ట్ లెవెల్ ఉంది ఊరు. ఎట్లా బయటకు రాబోతుకి ఇంకా ఊరు బయటికి వెళ్ళలేదు. ఊళ్ళో ఉండగానే ఉంది ఆ బ్యూటీ. ఇక్కడ కోళ్ళ ఫామ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇచ్చాడు. కంపు దెబ్బతుంది, ముక్కులు పగిలిపోయి అంత కంపు దెబ్బతుంది ఇక్కడ. వేల్పూరు రమణ మహర్షి ఆశ్రమం. వేల్పూరు. నా లైఫ్లో ఇలాంటి బస్ జర్నీ అయితే ఎప్పుడు చేసి లేను. నడమ అయితే జారిపోయింది ఆల్మోస్ట్. వేల్పూరు తణుకు మండలం. ఇది వెస్ట్ గోదావరిలోకి వస్తుందిలా ఉంది. ఇదంతా వేల్పూరే. ఇందాక నుంచి కనబడుతున్న ఊరంతా వేల్పూరే. తణుకు మండలం వీరభద్రాపురం అనే ఊరు వచ్చింది. ట్రాక్టర్ నుంచి మోటార్లు జారిపోయి పడిపోయినట్టున్నాయి. ఏదో క్వార్టర్స్లో ఉంది వీరభద్రాపురంలో. ఒక పార్క్ ఉంది. పార్కులో డిఫరెంట్గా ఉంది. అది హాజ్. తణుకు దగ్గరికి అయితే వచ్చేసాము. వేల్పూరు రోడ్ తణుకు అంట. మనం వేల్పూరు నుంచి వచ్చాం కదా. తణుకు రైల్వే స్టేషన్ అయితే ఆపోజిట్ సైడ్లో ఉందేమో. ఇటు సైడ్ ఎక్కడా లేదు తణుకు రైల్వే స్టేషన్. ఇంక మనం తణుకు బస్ స్టాండ్లో తేలుతాం పోయి. ముందు బ్లూగా కనబడుతుంది కదా, అక్కడే తణుకు రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఫైనల్గా అయితే ఒక జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది. ఎప్పుడు దిగిపోదాం అంటూ ఉన్నాను. ఈ జర్నీ అయితే చాలా నరకం అయితే చూశాను. వ్యూస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ నరకం అయితే చూశాను. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.